కంప్లీట్ అవుతాయా? ఎక్కడ నారావాడపల్లి కాదు, ఈ 5 విలేజెస్ అని అడిగింది. పాపులేషన్ లో ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 33 వర్క్స్ కంప్లీట్ అవుతుంది. వేరే స్టేజెస్ లో ఉన్నాయి. నాకు అడిగేది ఏంటంటే ఎవ్రీ హ్యాబిటేషన్, ఎవ్రీ విలేజ్ లో రోడ్లు ఉన్నాయా? బీటీ రోడ్స్ ఉన్నాయి, పక్కా రోడ్స్ అన్ని ఎవ్రీవేర్. చేస్తా ఉండేదంటే జన్మభూమిలో ఉన్న డ్యామేజ్ అయిపోయింది. 100% ఎవ్రీ హౌస్ వస్తుందా? నో ప్రాబ్లం. ఓకే, నమస్కారం. ఓకే, అండి. ఇండోర్ సబ్ స్టేషన్ ఇప్పుడు ఇది సబ్ స్టేషన్ తో 2 వేసి పెట్టారా? ఇక్కడ కానీ ఒకవేళ కానీ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇవ్వడం, మళ్ళా తీసుకోవడం రెండుకి పెట్టారు. ఆర్ షూర్? ఇప్పుడు మీరు ఇదే కదా ట్రాన్స్కో కదా, ఇది డిస్ట్రిబ్యూషన్ సిఎండి కదా. యూ బీ క్లియర్. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిందంటే సోలార్ ఎనర్జీ 2000 ఇంట్లోకి వెళ్ళిపోతుంది. యు నో ది పాలసీ? వాట్ ఈస్ ది పాలసీ? సోలార్ ఎనర్జీ పెట్టడానికి పాలసీ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పెట్టే పాలసీ ఏంటి? లేటెస్ట్ మీకు సర్క్యులేషన్ వచ్చిందా? ఏమొచ్చింది? ఇప్పుడు వీళ్ళకందరికీ పెట్టమన్నాం, ఊర్లో పెట్టమన్నాం. ఏం పాలసీ వచ్చిందని అడుగుతున్నా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకేం పెట్టాం? ప్రతి ఇంటికి సోలార్ ఇవ్వాలని పెట్టుకున్నాం సార్. పెట్టాలనుకున్నాం. దానికి పాలసీ ఏంటి? సోలార్లో ప్రతి ఇంటికి 2 కిలోవాట్స్ అయితే 1.1 అవుతుంది సార్. 60% ఏమో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది సార్. బ్యాలెన్స్ బ్యాంక్ లోన్ తీసుకుంటాం సార్, లేదా మనం తీసుకుంటాం సార్. మన డిపార్ట్మెంట్ అక్కడైతే కుక్కలు మనం తీసుకున్నాం సార్. ఇక్కడైతే వాళ్ళకు బ్యాగ్లో పెట్టుకున్నాం సార్. నో, ఎవ్రీవేర్ నేను ఒక పాలసీ ఇచ్చాను. ఎస్సీ ఎస్టీ 100% సబ్సిడీ గవర్నమెంట్ విల్ గివ్. యూనో, రెండోది అదర్స్ కూడా 2 యూనిట్స్ దే కెన్ గో అప్ టు 60,000 రూపీస్ మనం ఇస్తాం. 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. అది కూడా టెండర్ సైజు పిలిచాం. ఆ 55,000 రూపాయలకు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. 200 యూనిట్స్ వాళ్ళు వాడుకొని మిగిలింది వాళ్ళకి ఇస్తారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు రీపేమెంట్ అవుతుంది. తర్వాతనే అది వాళ్ళకు ఇస్తాం. అప్పటి నుంచి వాళ్ళకు మళ్ళీ డబ్బులు వస్తాయి, రెవెన్యూ మానిటేషన్ వస్తుంది. మీరు అది ఇంకా కూడా ఆలోచించుకుంటా పోతే ఏనయ్యా చెప్పింది నాలా. మీరు చాలా ఆలసత్వం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ మీలో ఉంది. పండగ పూట కాబట్టి నేను ఎక్కువ చెప్పను. భవిష్యత్తులో చాలా స్ట్రిక్ట్గా ఉంటా. నేను ఒక పాలసీ ఇచ్చానంటే చేశారా లేదా అనేది మీరు అందరూ అర్థం చేసుకున్నారా లేదనేది ఇంపార్టెంట్. క్లారిటీ లేకపోతే చెప్పండి. ఐ విల్ గివ్ క్లారిటీ టుమారో ఫర్ ఎవ్రీబడి. ఓన్లీ 1 పాలసీ. టోటల్గా ఈ ఏరియా అంతా ఈరోజు మీరు కూర్చొని వర్కౌట్ చేసుకొని రండి. ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి. సెకండ్ 2 యూనిట్స్ 60,000, 3 యూనిట్స్ 75,000. దానికి కూడా పోవద్దు. 2 యూనిట్సే పెట్టండి యూనిఫామ్గా. 2 కిలోవాట్స్. దట్ మీన్స్ 200 వాట్స్ యూనిట్స్. దాంట్లో 60, 70, 100 వాడుకున్న 100 తిరిగి ఇస్తారు. తిరిగి ఇచ్చింది మనం బిల్లింగ్ వేసుకుంటే ₹2.8 మీరు లెక్కేసింది. అది ఎంతవరకు రీపేమెంట్ వస్తుందో వచ్చిన తర్వాత మళ్ళా వాళ్లకు మానిటైజేషన్ ఇస్తాం. వాళ్లే ఉపయోగించుకోవచ్చు. అది 4-5 ఇయర్స్ పడుతుంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే ఫ్రీ వాళ్ళ కన్జంప్షన్. భవిష్యత్తులో మానిటైజేషన్ కానీ ఆ డబ్బులు రికవర్ అయిన తర్వాత వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి, ఆదాయం కూడా వస్తుంది. దట్ ఈస్ ది పాలసీ.